అండోయ్ మన ఊర్లో ఎక్కువ రేటు ఉన్నది, ఇక్కడ తక్కువ రేటు ఉన్నది, ఏంటో చూపిస్తాను వచ్చేయండి బాబా. మా వాళ్ళు పొద్దు పొద్దునే ఫోన్ చేసి ఈ బండి అవి తట్టుకెళ్ళని చెప్పి, ఈ బండి ఎందుకు ఏంటని చూస్తే గ్యాస్ అయిపోయింది కుర్రడా, గ్యాస్ తేవాలని చెప్పి అన్నారు. సర్లే ఎక్కడ ఏంటంటే లొకేషన్ పెట్టాను ఆల్రెడీ, కుర్రడా వెళ్ళి తెచ్చేయి అన్నారు. ఏ ఊరు ఎనిమిది అన్నారు. అయ్యో మన కోనసీమ జిల్లా అండి బాబా అని చెప్పాను. మనకు లొకేషన్ దగ్గర వచ్చేసాండే. ఇది లొకేషన్ ఏంటని చూస్తే ఇక్కడ బండి ఉన్నది ఏంటిదా అనుకుంటే ఇదేనంటండి బాబా గ్యాస్ కొట్లే. సరే అని చెప్పేసి అక్కడ నుంచి చూస్తే భుజం తట్టి వెళ్ళిపోదాం చూశాను, కానీ వద్దురాజ్ కుర్రోడా వెనక్కి రివర్స్ అన్నాడు. రివర్స్ అవుతాం చూడండి, వెనక్కి వేస్తాను కసకసన. మరి మామూలు ఉండదు కదండి మనతోటే. ఎట్టేసిన తర్వాత నుంచి చూస్తుంటే ఆడేమో మొయ్యలో పోతానని చెప్పి ఆడు కూడా నేను మోసానండి, మోసేసి స్పీడ్ స్పీడ్గానే. ఇది చూడండి ఇక్కడ ఎంత రేట్ అనుకున్నారు, 750 పిలిచండి. మన ఇంటికాడ డబ్బులు అవుతాయి 210 రూపాయలండి మన ఇంటికాడ డబ్బులే. చూసారా అక్కడ ఎక్కడే ఎంత ఎక్కువ రేటు, ఇక్కడ తక్కువ రేటు. చూసారా మీరు ఎంత తేడా ఉంది, మామూలుగా ఉండదండి. మరి అలా ఉంటుంది మరి మన కోనసీమలో. 2 రోజుల పనికి వెళ్తే రాదండి గ్యాస్ మనకి, ఏదో ఒక పూట పనికి వెళ్తే మన గ్యాస్ అయితే వచ్చేద్దండి. చూసారండి అలా ఉంటుంది మరి. ఎందాక బండి తోసుకొచ్చేసాను కాబట్టి బాధ అనిపించలేదండి. ఈసారి ఇంకా సులువు కావాలని చెప్పేసి, మనిషి సులువు అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా చెప్పేసి ఇంకోటి గుమ్మ మీద ఉన్నట్టు కూర్చోడేసాను కూర. గుమ్మ మీద వచ్చేసిన తర్వాత ఆ బండి ఎట్టుకొచ్చేసి వెనక కూర పక్కడేసినట్టు వచ్చి కూర వెనకాల పెట్టేసి ఆ 3 దింపినప్పటికి తలపైన తోకొచ్చిందండి. ఎలా దింపేసాను. దింపేసిన తర్వాత మనం అక్కడే పడేస్తే ఇంటికాడ అవుతే గిట్టరేసి వెళ్ళిపోతాం, మనం పట్టించేకోము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా దొబ్బదు కదండి. ఆ బండి చూసారా, బండి తోలినట్టు అలా తోసుకోవాలి. ఎలా వస్తాను కుర్రోడు.